విజయవాడ మేయర్ పీఠం ఆసక్తికరంగా మారింది. మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. వైసీపీ కార్పొరేటర్లతో పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో బలంగా ఉన్నటువంటి వైసీపీని కాపాడుకునే ప్రయత్నంతో ముందుకైతే వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే పలువురు బెజవాడ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో మెజార్టీని కాపాడుకునేందుకు అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. బెజవాడ మేయర్ పీఠంపై టీడీపీ అవిశ్వాసం పెడితే గనుక వ్యూహంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, కార్పొరేటర్లు ఏ విధంగా కాపాడుకోవాలనే ఆలోచనతో ముందుకైతే వెళ్తుంది వైసీపీ. ఇక కార్పొరేటర్లలో భరోసా కల్పించేందుకు నేరుగా సమావేశం అవుతున్నారు జగన్. మనం కూడా చూసాం, ఏదైతే డిప్యూటీ మేయర్ సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్స్ వీటికి సంబంధించి ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, తిరుపతి సంబంధించి ఎన్నిక ఏ విధంగా జరిగినాయనేది. మరి ఇప్పుడు విజయవాడకి సంబంధించి కాపాడుకోవడానికి, పీఠాన్ని కాపాడుకోవడానికి మేయర్ కుర్చీని ఇరు పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, డైరెక్ట్గా కార్పొరేటర్లతో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, కొద్దిసేపటి క్రితం విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో వైఎస్ జగన్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పరిస్థితుల్లోనూ ఆ బలాన్ని నిలుపుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాలపైన తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా మెజారిటీ స్థానాలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మరో ఏడాదిలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మేయర్కి సంబంధించి, డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ అత్యంత కీలకమైనటువంటి నగరపాలక సంస్థ. సో ఇక్కడ గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో దాదాపుగా అన్ని సీట్లను కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 40కి పైగా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు గెలిచారు. ఆ తర్వాత టీడీపీ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కేవలం గత ఎన్నికల్లో 15 సీట్లకు మాత్రమే టీడీపీ పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు మారినటువంటి రాజకీయ సమీకరణాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పార్టీని వేడకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా స్వయంగా జగన్ రంగంలో దిగారు. అందులో భాగంగానే ఇప్పుడు వైఎస్ జగన్ కార్పొరేటర్లతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి మేయర్ రాయల్ భాగ్యలక్ష్మి కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక మేయర్ పైన అవిశ్వాసం పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి ఒక సమాచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. అందులో భాగంగానే జగన్ కూడా స్వయంగా కార్పొరేటర్లతో మాట్లాడటం, వారిని మెప్పించేందుకు ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా విజయవాడ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే కేవలం 15 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు దాదాపుగా 5-6 టీడీపీకి దగ్గరైనటువంటి నేపథ్యంలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలంటే కనుక 33 కార్పొరేటర్ స్థానాలు తెలుగుదేశం పార్టీకి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా మేయర్ పైన అవిశ్వాసం ఏర్పాటు చేయడం, అవిశ్వాసం పెట్టిన తర్వాత పూర్తిగా రాజకీయ సమీకరణాలు మారేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో కూడా కొంతవరకు కూడా అసంతృప్తులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే మేయర్ స్థానాన్ని ఆశించినటువంటి కొంతమంది మహిళా కార్పొరేటర్లు కూడా కొంతవరకు కూడా మేయర్ స్థానానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేయర్ స్థానాన్ని కాపాడుకోవడం ప్రధానమైనటువంటి లక్ష్యం కావడంతో మెజారిటీ స్థానాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కాపాడుకోవడం ప్రధాన ఎజెండాగా మారింది. మేయర్ స్థానాన్ని కూడా కాపాడుకోవడం కూడా ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, టీడీపీకి సంబంధించి వస్తున్నటువంటి ఒత్తిళ్లు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, వీటన్నింటినీ పైన కూడా అధిగమించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు టచ్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరుగా టీడీపీతో టచ్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మేయర్ స్థానమే ప్రధానమైనటువంటి అజెండాగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి
మేయర్ స్థానంపైనే ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేషన్ చేసింది. అందులో భాగంగానే జగన్ సమావేశం స్టార్ట్ అయింది. ఇప్పటికీ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి సమావేశంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా గైర్హాజరైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి టచ్లోకి వెళ్లారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి బలాన్ని నిరూపించుకునేందుకు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఒకవైపు ప్రయత్నం చేస్తుంది, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీం కూడా ఇప్పటికే రంగంలో దిగింది. ముందస్తుగా అందినటువంటి సమాచారంతోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా అలర్ట్ కావడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా 10 మంది పైగా కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తేనే అంటే 33 సీట్స్ 33 స్థానాలు మెజారిటీకి అవసరమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే 33 స్థానాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వివిధ కార్పొరేషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని తిరుపతితో పాటు నెల్లూరు, ఒంగోలుకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి ఎదురు దెబ్బ తగిలినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అందులోనే భాగంగానే దాదాపుగా అన్ని స్థానిక సంస్థల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కీలకమైనటువంటి విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మేయర్ పీఠం పైన అప్పుడు ప్రజెంట్ అందరి దృష్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకో ఏడాది అంటే వచ్చే మార్చికి సంబంధించి వచ్చే ఏడాది మార్చికి పదవి కాలం పూర్తవుతుంది. ఏడాది కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు, సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాలపైనే కాన్సన్ట్రేషన్ చేసే ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు మేయర్ స్థానాన్ని ఆల్రెడీ దక్కించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తిరిగి పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నం చేయడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా మెజారిటీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా మేయర్ స్థానాన్ని దక్కించుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇందుకు సంబంధించినటువంటి అంశాలపైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారం పైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వ్యూహాలు, ఎత్తుగడలు ఎలా ఉంటాయి అన్నది కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత రికార్డు స్థాయిలో దాదాపుగా 40కి పైగా స్థానాలు, 64 సీట్లు ఉంటే ఆ 40కి పైగా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడలో విజయం సాధించింది. కేవలం 15 సీట్లకు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అంతా కూడా పూర్తిగా తారుమారయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పార్టీ మారినటువంటి కార్పొరేటర్లకు సంబంధించినటువంటి అంశాలు, వీళ్ళని కాపాడుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే జగన్ వాళ్ళందరినీ పిలిపించి స్వయంగా కార్పొరేటర్లతో మాట్లాడటం, మేయర్ని కూడా పిలిచి మాట్లాడటం, ఇప్పటికే మేయర్ పైన కూడా ఒత్తిడి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. రాజకీయంగా వచ్చినటువంటి ఒత్తిడికి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహం ఎలా ఉండబోతోంది, ఇందుకు సంబంధించినటువంటి రాజకీయ ఎత్తుగడ ఎలా ఉండబోతోంది, ఈ వ్యవహారాల్లో ఇరు పార్టీలు అనుసరించేటువంటి విధానాలు ఎలా ఉండబోతాయి అది కూడా బెజవాడ పాలిటిక్స్లో హాల్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి కార్పొరేషన్స్లో కూడా పరిస్థితులు పూర్తిగా తారుమారైనటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు జగన్ నిర్వహించినటువంటి సమావేశం తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చెప్పినటువంటి మాటలు వినేటువంటి సిచ్యువేషన్ ఉంది, వీటికి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆశ.